నీకంత సమయం లేకుండా ఎందుకు పోయింది? ఆత్మవంచన లేదని చెప్తే. లేకపోవడం ఏం లేదు. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉందా? 30 ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా? 2.5 గంటల సినిమా చప్పున 2 రోజుల పోటీ చూడడానికి టైం ఉందా? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల గంటల టైం ఉందా? 15 నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా? ఎవరికి నువ్వు ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు? అది శంకర భగవత్పాదుల ఆర్తి. కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి, శంకరుల ఆర్తి. కాబట్టి ఆయన అంటారు, యవ్వనం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలియదు. తామరాకు నుంచి ఇలా పడుతుంది, గాలి వేస్తే చటుక్కుని జారిపోతుంది. రెండవది ధనం కూడా అంతే. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌను. తేనె జుంటీ గలియవా తెరువరులకో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ధనార్జన చెయ్యవద్దు అని శంకరులు కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే చెప్పారు. ఎప్పుడు చెప్పిన మూఢా జహీహి ధనాగమ తృష్ణ. ధనాన్నే సంపాదిద్దామనేటటువంటి పిచ్చి కోరికకి వశము కావద్దు. అది తృష్ణ, దానికి అంతము లేదు. ఎంత డబ్బు ఉండాలి అని అడిగారు. వేదాంతం అంది కాలి చెప్పంతా. చాలా డబ్బు ఉంది జేబులో. ఓ అంగుళం పెద్ద చెప్పు కొనుక్కుంటావా? ఓ 5 రూపాయలు తక్కువ వచ్చాయి. ఓ అంగుళం తక్కువ చెప్పు కొనుక్కుంటావా? ఇది 9వ నెంబర్ అయితే 8వ నెంబర్ కొనుక్కుంటావా? ఇంటికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకొని 9వ నెంబరే కొనుక్కుంటాం. కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో అలా ధనము కూడా నీకు కావలసినంత ఉంటే చాలు. అసలు మీకు లోకంలో చిత్రం ఏంటంటే 84 లక్షల జీవరాశులలో తరువాతి తరాలకి కూడబెట్టడం అనేటటువంటి లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. మిగిలిన ఏ ప్రాణులైనా సరే వాటంతట అవి సంపాదించుకునేంత వరకు ఆహారం పెడతాయి, అంతే. అంతవరకు తప్పించి ఇక ఆ తర్వాత ఏవి పెట్టవు. దూడ దానికి గడ్డి తినడం వచ్చేవరకే పాలిస్తుంది. తర్వాత తంతుంది, వస్తే తిరిగిపోతుంది, వెళ్ళి గడ్డి తిన్ను అంటూ గడ్డి తినాలి దూడ. పక్షి పిల్లకి ఎగరడం వచ్చేవరకే తను తెచ్చి పెడుతుంది. పిల్లకి ఎగరడం వచ్చింది ఇక పట్టించుకోదు, అది తింటుంది అంతే. అంతేగాని పాపం పిల్ల రేపు పొద్దున్న దాని పిల్లలు పుడతారు కదండి, అందుకని కొన్ని వడ్ల గింజలు డిపాజిట్ వేస్తాను అలా ఏమందో. దాచుకునే లక్షణం ఉన్నది ఒక్కటే, అది కూడా ఋతువు కొరకు దాచుకునే చిన్ని ప్రాణి చీమ. వర్షం వస్తే పాపం కొట్టుకుపోతుంది కాబట్టి ఏదో కన్నాలో పట్టుకెళ్ళి గింజలు దాచుకుంటుంది. తప్పించి ఇక ఏ ప్రాణికి ప్రత్యేకించి అసలు డబ్బు అనేటటువంటిది దాచుకోవడం తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు. లోకంలో దరిద్రం ఎప్పుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినప్పుడు. ఎవడ అవసరానికి వాడు తినడము అన్న రోజుల్లో దరిద్రం అన్నది ఎక్కడుందండి? తినడానికి ఉన్నవాళ్ళందరూ ఒకే తృప్తితో ఉన్నవాళ్ళు. దాచుకోవడం అన్నది వచ్చిందనుకోండి, పేపర్ కరెన్సీ వచ్చింది. ఎంత దాచుకుంటే అన్న ప్రశ్న వచ్చి దరిద్రం ప్రారంభమైంది. వాడికన్నా వీడు, వీడికన్నా వాడని. కడుపుకి తినడం వస్తే 2 బస్తాలు ధాన్యం ఉంటే చాలు, అయిపోయింది. ఈ 6 నెలలు మళ్ళీ పంట వచ్చినప్పుడు చూసుకోవచ్చు. డబ్బు వచ్చింది, దరిద్రాలు వచ్చాయి. ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, ఎవడికి చిత్తం వచ్చిన పుస్తకం వాడు రాసి ప్రింటింగ్ చేసి లోకం మీద వదిలేశాడు. వాడి భావాలన్నీ లోకానికి అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకం చదివాడు, అవి నిజాలనుకున్నాడు. కాబట్టి అజ్ఞానం ఎప్పుడు వచ్చింది? ప్రింటింగ్ ప్రెస్తో. దరిద్రం ఎప్పుడు వచ్చింది? పేపర్ కరెన్సీతో. నిజంగా వస్తువులు మార్చుకుని ఎవడి మానాన వాడు బతికినప్పుడు ఇంత దరిద్రం అన్న మాట లేదు లోకంలో. అందరూ తృప్తిగా హాయిగా ఏదో 2 బస్తాలు ధాన్యం ఉంటే చాలు, సుఖంగా బతికిస్తారు. పెరట్లో 2 పాదులు ఉంటే చాలు, కాస్త తోటకూర, అంత చింతపండు, 2 మిరపకాయలు ఉంటే సుఖంగా చారు కాచుకుని తినేసి పడుకుని హాయిగా నిద్రపోయేవాడు. అంతకన్నా ఉండడానికి ఏముంటుంది అనేవారు. ఎవరింట్లో ఉన్నా ధాన్యం ఉండేది, ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు. డబ్బు వచ్చాక అక్కర్లేని భయాలన్నీ వచ్చేసాయి కాదు. సరే, ఇప్పుడు నేను నాకు దాని గురించి ఎందుకు కానండి,
శంకరులు అంటున్నారు ధనం ధనం వద్దని శంకరాచార్యులు వారు చెప్పరు. శంకరాచార్యులు వారే కాదు, ఎవరూ చెప్పరు ధనం వద్దని. ధనము వేదం అంగీకరించింది. ఒంట్లో ఓపిక ఉండగా పగటి కాలమునందు ధనమును ఆర్జన చేయవలెను. లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుందండి? యజమాని తీసుకురాకపోతే భార్యాబిడ్డలు ఏమైపోతారు? తీసుకురావాలి యజమాని. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే సంపాదించకపోతే, ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు 4 రూపాయలు సంపాదించకపోతే మాతా నిందతి, ఆశీర్వదించడం తప్ప తిట్టడం తెలియని అమ్మ తిడుతుంది. తండ్రి నాభినందతి, శబాష్ సంతోషం రా కొడక అని భుజం మీద చెయ్యేడు. నాభినందతి పిత భ్రాత న సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. భృత్యకుప్యతి, సేవకుడిని పిలిచి పని చెప్తే చెప్పేవలేవా 5 పైసలు ఇవ్వలేవు అని వాడికి కోపం వస్తుంది. నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు బయటికి చెబుతో నీళ్లు తేడు కాళ్ళు కడుక్కోమని. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. కాబట్టి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన సుహృత్తు, చాలా మంచివాడు. అందులో ఆయన ఎందు దోషం పట్టడానికి ఏం లేదు. చాలా మంచి స్నేహితుడు మా రామకృష్ణారావు గారు. కానీ ఎన్నాళ్ళు ఇస్తాడు? కనబడ్డప్పుడల్లా డబ్బు అడిగితే. అందుకని ఇలా వస్తుంటే బాబాయ్ మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అని అలా పోయాడు. కాబట్టి అర్థ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. సఖేవ స్నేహితుడా, ఆర్జన చేయి డబ్బు, కానీ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు. ఆ నీతి తప్పకుండా సంపాదించినదేదో అది నీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది. విత్తేన సర్వే వశాహ, నీతి తప్పకుండా సంపాదించిన డబ్బు వల్ల నీకు సమస్తము వశమవుతుంది. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఆ ద్రవ్యంతో నువ్వేం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించు, కానీ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికేస్తే ఇంక దానికి ఏమి కట్టుబాటే లేదు. సంపాదించడం ఒక్కటే ధ్యేయం. సంపాదించేశావు, దానంత తేలికగా వెళ్ళిపోయేది, దానంత తేలికగా నీ యందు నిరాసక్తత ప్రదర్శించేది ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా? వెళ్ళిపోయినప్పుడు చాలా తేలిక వెళ్ళిపోతుంది. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిదము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. నేను ఎందుకు చెప్పాలి? ఈ కాకినాడ పట్టణంలోనే నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పావు గంట కూర్చుంటుండేవాడిని అరుగు మీద. ఏదో మంచి మాటలు మాట్లాడుతుండేవాడు. ఎంత మంచివాడో, గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత డబ్బు ఉన్నవాడు. ఏ నాటి చేసుకున్న ప్రారంధ కర్మో నమ్మి ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు. ఆయన ఎట్టిడిపోయాడో తెలియదు. సర్వం నాశనమై ఆయన విడిపోయాడు. ఈయనకున్నదంతా తీసేసుకున్నారు. ఆ వార్త విన్నాడు, అంతా జప్తు చేశారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పిల్లలు వీధిన పడిపోయారు. ఉండడానికి ఇల్లు కూడా లేక, ఏ ఇంటి ముందు ఆర్తులు వచ్చి నిలబడితే అన్నం పెట్టబడిందో ఆ ఇంట పిల్లలు క్రీనీడల యందు తిరిగారు. అంటే తమ యథార్థ రూపాలు కనపడకుండా ఇంటి గోడల క్రీనీడల దగ్గర తిరుగుతూ అన్నం తిన్నటువంటి ఒక కుటుంబం నాకు తెలుసు. తర్వాత తండ్రి చేసిన పుణ్యం, ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, అది వేరు మాట అనుకోండి. కానీ ఐశ్వర్యం అనేటటువంటిది ఉండిపోతుందనుకున్నంత వెర్రి ఇంకోట్లేదు. అంత త్వరగా వెళ్ళిపోయేది ఇది అదొక్కటే. పైగా దానికి ఉన్నంత నిరాసక్తత లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు. వీడికి ఒంట్లో ఓపికన్నంత కాలం దాని మీదే దృష్టి పెట్టి సంపాదించాడు. ఎక్కడుంటుందండి? తీసుకొచ్చి కట్టలు కట్టి సంపాదించిందంత కోట్లు ఇంట్లో పెడతాడేంటి? అదేమన్నా పరుప పేర్చి ఉంచడానికి తీసుకెళ్ళి బ్యాంకులో వెయ్యాలి. వేస్తే అది పాస్బుక్లో అంకెల రూపంలో ఉంటుంది. ఈయన చచ్చిపోయాడు, సాపేసి పడుకోబెట్టారు హాల్లో. బ్యాంకులోంచి ఒక్క కట్ట పైకి దూకి, అరే ఎంత జీవితం, ఎంత కష్టపడి సంపాదించావురా మమ్మల్ని అని బీరువాలోంచి ₹1 కానీ, ఆయన పరుసులోంచే ఒక ₹10 కాగితం కానీ దూకుతుందా పైకి? అది ఎవడు తీసినా, ఎవడు చేతితో పట్టుకుంటే వాడిది. అంత తొందరగా జారిపోయేది లోకంలో ఇంకోటి లేదు. ఆయనకేం కోపంతో కాదు ఆయన చెప్పింది. హద్దు ఎరిగి ప్రవర్తిస్తే జీవుడు ఉద్ధరింపబడతాడు. అది పాపం ఆయన తాపత్రయం. అంతేగాని ఆయన మన అందరినీ నిందించడం ఆయన లక్ష్యం కాదు. ఆయన సంపాదించవద్దని ఏం చెప్పలేదు శంకరాచార్యులు వారు. సంపాదించు, కానీ వెర్రెక్కిపోకు. వెర్రెక్కిపోతే ఏమైపోతుందో తెలుసా? ఒకదాని తరువాత ఒకటి ఆగిపోయేవేవో చెప్పారే. ఇందులో మొదట ఆగిపోయేదేదో తెలుసా? డబ్బే.
అస్సలు వాడు వెళ్ళిపోయాడన్న విషయం దానికి ఉండదు. ఎందుకంటే మీరు బ్యాంకులో 10 రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి మీ అకౌంట్లో వేసుకున్నారనుకోండి, మీరు మళ్ళీ అకౌంట్లో డ్రా చేసినప్పుడు ఆ 10 రూపాయల కాగితం మిమ్మల్ని పేచీ పెట్టకూడదు. అది వెళ్ళిపోతుంది పక్క, వెంటనే ఎవరికో ఇచ్చేస్తారు, ఇంకో కాగితం ఇస్తారు కదా. అంతే. కాబట్టి డబ్బు అంత చంచలమైంది లోకంలో ఇంకోటి లేదు. దాని పేరే కరెన్సీ. అది ప్రవహించి ఉపకారం చేస్తుంది, అది అలా వెళ్ళిపోతుంది అంతే.